ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకంలో మనుషుల కోసము, లేకపోతే నీ బంధువుల కోసము, నీ స్నేహితుల కోసము, లేకపోతే వైద్యులు అనగా డాక్టర్ల కోసము, లేకపోతే లాయర్ల కోసము, లోకంలో ఉన్నటువంటి వారిని నువ్వు కనిపెట్టుకొని ఉంటా ఉన్నావేమో. హల్లెలూయా. నీ సమస్య తీరిపోతుంది, ఆ ఇబ్బంది తీరిపోతుంది అనేసి నువ్వు మనుషుల మీద ఆధారపడతా ఉన్నావేమో. అయితే ఈ దినం మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, అయితే ఏ విషయమందైతే నువ్వు భయపడతా ఉన్నావో, హల్లెలూయా, అయితే అవన్నిటి విషయమందు కూడా నువ్వు నిబ్బరము కలిగి ఉండాలంట. హల్లెలూయా. అయితే అటువంటి వాటికి నువ్వు భయపడక నిబ్బరము కలిగి ఎప్పుడైతే ఉంటావో, హల్లెలూయా, అయితే నీ అప్పు ఎవరికో ఇచ్చావనేసి వాళ్ళు ఇవ్వలేదు అనేసి నువ్వు బాధపడతానే ఉన్నావేమో. అయితే అవన్నిటిని బట్టి నీవు ఎప్పుడైతే నిబ్బరము కలిగి ఉంటావో, దేవుడు అంటా ఉన్నటువంటి మాట, ఈ లోకంలో మనుషులనైనను, పిల్లలనైనను, స్నేహితులనైనను, నీ బంధువులనైనను, స్నేహితులనైనను ఎవరి కోసం కనిపెట్టుకొనక దేవుని కోసం ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో, దేవుడు నీకు రాకోకుండా చేసిన ప్రతి దాన్ని కూడా, హల్లెలూయా, నువ్వు ఏ విషయం అయితే ఆరోగ్య విషయంలో నువ్వు భయపడతానే ఉన్నావేమో, అయితే డబ్బు ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదు అనేసి నువ్వు భయపడతానే ఉన్నావేమో, నా సంఘం ఎలా, నేను సంఘాన్ని ముందుకు ఎలా నడిపించాలి, సంఘంలో నేను ఎలా ముందుకు వాడబడాలి, నా సంఘ పెద్దలు ఇలా ఉన్నారు, నా విశ్వాసులు ఇలా ఉన్నారు అనేసి నువ్వు బాధపడతా ఉన్నావేమో. అయితే ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులనైనను, వాహనములనైనను కనిపెట్టుకో మాకు, కానీ దేవుణ్ణి కనిపెట్టుకొని దేవుని కోసము మాత్రమే నువ్వు నిత్యము నిలిచి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటావో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటావో, ఆయన నీ పట్ల అనేకమైనటువంటి కార్యాలు చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అటు రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలనైనా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను. ఈ లోకంలో మనుషులనైనా తండ్రి యేసయ్య, వాహనములనైనా తండ్రి, మేము కనిపెట్టుకొనక ప్రభు నిన్ను కనిపెట్టుకొని ఉండు అని నైనా తండ్రి మీరు హెచ్చరించి ఉన్నారు. నింబరం కలిగి ధైర్యంగా ఉండు అనేసి హెచ్చరించి ఉన్నారు. అటు రీతిగా మేమందరము ముందుకు వెళ్ళే కృపను దయచేయమని, కనికరాన్ని దయచేయమని యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.